దైవస్వరూపులారా, నమస్కారాలు. మీ జబ్బుకు మీరే వైద్యులు కావాలని ప్రోగ్రాం ఎందుకు చెప్తున్నానంటే, ఈ హోమియోపతి చాలామందికి తీయగా ఉంటాయి, ఏం పని చేస్తాయి అనే ఉద్దేశం చాలామందికి ఉంది. చాలామందికి కాదు, 90% ఇదే ఉంది. కానీ అది కాదు నిజం. ఓన్లీ సిమ్టమ్, మొరాలిటీ, ఉద్రేక ఉపశమనాలు కరెక్ట్ అయితే కేవలం ఒక్క డోస్తో ఎంత జబ్బైనా సరే గంట నుంచి 2 గంటల్లోకి ప్రాణం హాయిగా ఉంది అనే విలువైన మందులు. కానీ అవి విలువలేని మనుషుల మధ్యన నలుగుతున్నాయి కాబట్టి మీరు కూడా విలువైన వారుగా మారాలి. ఎందుకంటే అవి విలువైనవి, వాటిని మీరు తక్కువ అంచనా వేయద్దు. మీకు ఈరోజు నేను బ్రియోనియా అనే హోమియోపతి మందును చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కువగా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఏం చేస్తారంటే, జ్వరం వస్తానే వాళ్ళ ఇంట్లో ఉండే ట్యాబ్లెట్ వేసుకోవడం, బాగా 2-3 రోజులు ముద్ర పెట్టుకొని పెరిగిన తర్వాత హాస్పిటల్కి పోవడం, యాంటీబయాటిక్ అవి తీసుకోవడం, ఒక వారం రోజులు కష్టపడడం, అది కానీ 2-3 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ రావడం. ఇది అల్లోపతి క్రియ. కానీ హోమియోపతి మీరు తక్కువ అంచనా వేసినారు కదా, అది మంచి విలువైంది. తక్కువ అంచనా వేయడానికి మీకు అవకాశం ఉండకుండా అవి ఎంత విలువైనవో నేను చెప్పేది మీరు గ్రహించి మీరు పాటిస్తే మీరు వాటిని ఉపయోగించుకోండి. ఉపయోగించుకున్నాక అటువంటి మంది ఈ ప్రపంచంలోనే లేదు. అంత తొందరగా తగ్గుతుందనే విషయం ముందు నాకు కూడా తెలియదు. నేనే ఎంతోమందికి ఇచ్చి నేను దానివల్ల ఇంత విలువైంది ఈ ప్రపంచానికి తెలియజేయాలి. దాపెరకం ఉండకూడదు. ఈరోజు ఇంట్లో రేపు మంట్లో ఉంటామో పోతామో తెలియదు. కానీ ఆనిమని గారు అంత కష్టపడి ఆ డ్రగ్స్ కనుక్కున్నాడు. మనం అంత కష్టపడాల్సిన పని లేదు. ఉండే వాటిని బాగా ఉపయోగించుకుంటే ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంది. కాబట్టి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. నేను ఈ వీడియోలు చేయడం మొదట నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితికి వచ్చిందంటే అందరూ చాలామంది డాక్టర్లు సైకోటిక్ మాయాజంలో ఉన్నారు. సైకోటిక్ మాయాజం అంటే ఏంది? రహస్యం, ఎవ్వరికీ తెలియకూడదు, నాకే తెలియాలి, నేనే గొప్ప. నాకు తెలిసిన వాళ్ళకి ఎందుకు చెప్పాలా, వాళ్ళకి ఎందుకు తెలియజేయాలనే తత్వం ఉండే డాక్టర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మీకు పెద్దగా పని పడకూడదు. మీ ఇల్లు మీరు కట్టుకుంటున్నారు, మీ తిండి మీరు తింటున్నారు. మీ జబ్బుకు మీరు మందుని నేర్చుకోవడంలో తప్పేముంది? మీరు ఆలోచించండి. లక్షలు పెట్టి ఇల్లు కొంటారు, ఎంత కష్టం ఉంటుంది దాంట్లో. అట్లనే మీ జబ్బుకు మీరే వైద్యులు కావాలని ఎందుకంటున్నానంటే, వాళ్ళు రహస్యంగా మీకేం చెప్పరు. మీరే ఆ విషయాన్ని తెలుసుకుంటే మీకు మేలుంటుంది, మీ బంధువులకు మేలుంటుంది. కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఇది బాగా ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. బ్రియోనియా అనే మందు ఒక దుంప నుంచి తయారు చేసిన డ్రగ్. ఇది వీళ్ళ మనస్తత్వం ఎట్టుంటుంటే, బాగా బద్ధకస్తులు. పండుకుంటే ఎంతమంది లేపినా కూడా లేస్తాంలే అనే పండుకొని ఉంటారు. కాబట్టి వీళ్ళకు చల్లగాలి కావాలి.
వేడిని అస్సలు భరించలేరు. వీళ్ళకు టైఫాయిడ్ కానీ ఏ రోగం అన్నా వచ్చిందంటే ఇంకా పడుకోవడమే. వీళ్ళు గంటకు ఒక పారి నీళ్లు తాగుతారు, ఇంకా పండుకుంటారు. ఈ విషయము మీకు జెల్సిమియం అనే మందు చెప్పేటప్పుడు వీటి విచిత్రాలు చూడండి ఎట్టుంటాయో. ఇతనేమో గంటకు ఒక్కసారి నీళ్లు తాగడం, పండుకోవడం. కదిలితే బాధలు పెరుగుతాయి కాబట్టి ఇతను కదలడు. కాబట్టి ఇతనికి తలనొప్పి వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, ఏ జబ్బు వచ్చినా పండుకోవడమే. అట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి బ్రియోనియా 200 వేయాలి. వీళ్ళకి కూడా మత్తు ఉంటుంది కాబట్టి బాప్టిస్ ఎక్కువ వేయాల్సిందే. కాలిమోర్ 6 ఎందుకు ఇస్తానంటే ఆ జబ్బు ఉన్నప్పుడు పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి కాలిమోర్ వేస్తే మీ ఒక రోజు 2 రోజుల్లోగా కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతాడు. కొంచెం శక్తి వస్తుంది కాబట్టి ఏ సెలీన్ పెట్టాల్సిన అవసరం లేదు. సెలీన్ పెట్టినా ఉపయోగం లేదు. బాప్టిస్ ఎక్కువ వేయండి. మత్తుండి, నీరసం ఉండి, పొద్దునలు పండుకోవాలనిపించే గుణం ఉంటే బాప్టిసియా మీరు తప్పకుండా వాడాలి. ఇతరుల దగ్గర మీరు వాడించండి. మీకు చేయంగా దాని విలువ తెలుస్తుంది. దాని విలువ తెలిస్తే మీరు కూడా సైకోటిక్ మాదిరిగా ఎవరికి చెప్పకుండా దాచుకోవద్దు. ఇప్పుడు నా అనుభవం చెప్తున్నాను. ఎందుకు చెప్తాడా, మనం ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ హోమియోపతి విలువైంది ప్రపంచానికి ప్రతి పౌరుడికి తెలియాలి. ప్రతి పౌరుడికి తెలియాలంటే మనం కొంచెం ప్రయత్నం చేయాలి. నూటికి అందరూ నేర్చుకోవాలని తపన ఉండదు. ఎవరికైనా ఉంటే మీరు ధనవంతులు అయి ఉండాలి. పేదోళ్ళు అయితే ఒక మందు కరెక్ట్గా సెట్ చేసుకొని మీరు సెట్ చేసుకున్నారనుకోండి, వాడు నువ్వు వెంటనే తగ్గిస్తావు కాబట్టి వాడి దగ్గర ఎక్కువ డబ్బు తీసుకొని వానికి అన్యాయం చేసిన నువ్వు అవుతావు. కాబట్టి డబ్బున్నోళ్ళు అయితే ఇచ్చినా ఈకపోయినా సర్దుకుంటారు. కాబట్టి డబ్బున్నోళ్ళు నేర్చుకునేదే మంచిది ఈ వైద్యం. పేదోడు నేర్చుకుంటే మాత్రం ఇంకా పీడించడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రహస్యం చెప్పరు. కాబట్టి మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోండి.